డైలీ టేస్ట్ ది డైలీ. గులాబీ లీడర్లతో కవిత మైండ్ గేమ్ ఆడుతున్నారా? కొత్త పార్టీ విషయంలో గులాబీ బాస్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఓసారి కొత్త పార్టీ ఉందంటారు, మరోసారి పార్టీ పెట్టే ఆలోచన లేదని అంటున్నారు. ఇంకోసారి గులాబీ లీడర్లలో కీలక నేతలు తనకు టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఈ వరుస కామెంట్స్ కేసీఆర్ లను టెన్షన్ పుట్టిస్తున్నాయా? కవిత వ్యూహం తెలియక గులాబీ లీడర్స్ పరేషాన్ అవుతున్నారా? బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ అయ్యి నెల రోజులు కావస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేయడంతో కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. అయితే పార్టీ నుండి సస్పెండ్ అయ్యాక కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. ఈ వాదనలకు బలం చేకూర్చేలా కవిత కూడా దూకుడు పెంచారు. తెలంగాణ జాగృతి నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందని నేతలు చర్చలు జరిపారు. కవితతో చర్చల తర్వాత జాగృతి నేతలు కూడా కొత్త పార్టీలో యాక్టివ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఆలోపే బాంబు పేల్చిన కవిత కొత్త పార్టీపై కాస్త వెనక్కి తగ్గినట్టు మాట్లాడారు. మరోసారి కొత్త పార్టీపై త్వరలోనే ప్రకటన ఉంటుందని, బీఆర్ఎస్ నేతల్లో తనకు చాలా మంది టచ్లోకి వచ్చారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి గులాబీ బాస్ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో సిద్ధహస్తుడు. తాను సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యర్థులను చులకన చేసి మాట్లాడడం, వారిని డిఫెన్స్లో పడేసేలా మాట్లాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి విద్యలన్నీ కూడా ఆయన అధికారంలో ఉన్న రోజుల్లో చాలానే చేశారు. కానీ అధికారం పోయిన తర్వాత ఆ విద్యల ప్రభావం మసకబారింది. ఇప్పుడు కవిత కేసీఆర్తోనే మైండ్ గేమ్ ఆడుతున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలను కన్ఫ్యూజ్కు గురి చేసేలా కవిత డైలాగులుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్లో చేరే ఆలోచనలో లేదని కవిత ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలెవ్వరూ తనను సంప్రదించలేదని తేల్చేశారు. అదే సమయంలో సొంత పార్టీ ఆలోచన కూడా చేయడమంటున్నారు. మరోవైపు గులాబీ పార్టీలో కీలక నేతలు తనకు టచ్లో ఉన్నారని కవిత అంటున్నారు. ఇందులో గులాబీ పార్టీలో సీనియర్లు సైతం ఉన్నారని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయట పెడతానని అంటున్నారు. ఇక్కడే మరో టాక్ వినిపిస్తోంది. కవిత అసలు పార్టీనే పెట్టనప్పుడు ఎంతమంది లీడర్లు టచ్లోకి వెళ్లినా ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతోంది. మొత్తంగా కవిత తన తెలంగాణ జాగృతి పేరుతోనే రాజకీయ పార్టీ ప్రారంభిస్తే గనక తెలంగాణ అస్తిత్వ నినాదంతో రాజకీయ పార్టీగా మంచి గుర్తింపు ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. పలువురు టచ్లో ఉన్నారని అనడం ద్వారా ఆమె తండ్రి కేసీఆర్తోనే మైండ్ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కవిత ప్రకటనపై గులాబీ బాస్ కేసీఆర్ అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. అసలు కవితతో టచ్లోకి వెళ్లిన నేతలు ఎవరని ఆరా తీస్తున్నారు. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావును సైతం ఆదేశించినట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీలో జంపింగ్ జాబితాలో ఎవరెవరు ఉన్నారు, వారిని కంట్రోల్ చేయాలని నేతలను ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తంగా కవిత గేమ్ గులాబీ లీడర్లకు అంతు చిక్కడం లేదని అంటున్నారు.